ఇంట్లో ఉన్నప్పుడు ఓపిక లేకుండా ఏదైనా అంటే ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడం, ఓకే. కోపానికి రావడం, లేకపోతే లాంగ్వేజ్ యూస్ చేయడం, దాంట్లో బూతులు తిట్టడం కానీ, లేకపోతే తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం కానీ, తర్వాత ఫ్రెండ్స్లలో కూడా వాళ్ళకు రిలేషన్షిప్లో బ్రేక్ అవ్వడం, లేకపోతే పడకపోవడం, ఒకరికొకరితో పడకపోవడం, తర్వాత చదువు మీద సరిగ్గా ధ్యాసం కాన్సన్ట్రేషన్ ఉండకపోవడం, వాళ్ళకున్న అకాడమిక్స్లో లెవెల్ తగ్గడం, సడన్గా తగ్గడం, తర్వాత మూడ్ స్వింగ్స్ రావడం, విపరీతమైన కోపమైన రావడం, లేకపోతే లో ఫీల్ అవ్వడం, లేకపోతే కొంతమంది యాంగ్జైటీ ఫీల్ భయంతో ఉండడం, ప్రతి చిన్నదానికి ఆందోళనంగా ఉండడం, వాళ్ళకు ఏం చేయాలి అర్థం కాకుండా ఉండడం, ఇవన్నీ సిమ్టమ్స్ కనపడితే తల్లిదండ్రులకి అది ఎవరికైనా ఎక్స్పర్ట్స్కి చూపెట్టాలి అనేది కొన్ని లక్షణాలు. సో ఈ లక్షణాలు తల్లిదండ్రులు వాళ్ళకు వాళ్ళకు అవగాహన రావడం, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో ఎవరితో పాటు వాళ్ళు ఉంటారు వాళ్ళకు తెలియడం, లేకపోతే టీచర్స్కి అర్థం అవ్వడం అంటే స్కూల్లో సరిగ్గా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం, తర్వాత చెప్పిన మాట వినకపోవడం, లేకపోతే స్కూల్లో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ అవ్వకపోవడం, తర్వాత ఐసోలేషన్లో వెళ్ళడం వేరే దాంట్లో, లేకపోతే ఎక్కడైనా వేరే రకమైన ఒక అలవాట్లు చేసుకోవడం, ఇవన్నీ ఇంట్రెస్ట్ చూపెట్టకపోవడం, ఇవన్నీ కొన్ని లక్షణాలు స్కూల్లో కూడా వాళ్ళు గమనించవచ్చు, ఇంట్లో కూడా తల్లిదండ్రులు గమనించవచ్చు. ఇవి లక్షణాలు వచ్చినప్పుడు నార్మల్ అబ్నార్మల్ బిహేవియర్స్కి కొన్ని మనం చూడగానే గుర్తు చేసుకోవచ్చు. దాని ఇంటెన్సిటీ ఉంటుంది. అంటే నార్మల్ ఒక 1 hour 2 hours 3 hours వరకు కోపం ఉండడం సహజం. కానీ అదే ఎక్కువ రోజులు ఉండడం, అదే మనసులో పెట్టుకోవడం, ఆ వ్యక్తి గురించి కోపం పెంచుకోవడం, తర్వాత అటువంటి సిచ్యువేషన్కి అవాయిడ్ చేయడం, ఇవన్నీ కొన్ని విపరీతమైన లక్షణాలు. దీనివల్ల ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవడం అనేది అవకాశం ఉంటుంది.